వెల్కమ్ టు శ్రీ హరినారాయణ హోమ్ ఫుడ్స్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ హరినారాయణ హోమ్ ఫుడ్స్. ఈరోజు నేను టేస్టీ టిలోపియా ఫిషెస్ ఫ్రై చేస్తున్నాను. తయారు చేసే విధానాన్ని మనము తెలుసుకుందాం. ఈ టిలోపియా చేపల్లో ముళ్ళు అసలు ఉండవండి. చాలా స్మూత్గా మెత్తగా ఉంటాయి. తింటుంటే తినాలనిపిస్తుంది. ఇది నేను ముందే శుభ్రం చేసుకొని పెట్టుకున్నాను. వీటిని ముక్కలుగా మాత్రం కట్ చేయడం లేదు, డైరెక్ట్ చేపగానే వేయించుతాను, ఫ్రై చేస్తాను. ఫ్రెండ్స్, నేను ఈ టిలోపియా చేపలు వేయించడానికి నేను ఒక చెంచా కారాన్ని ముందు మసాలాలు తయారు చేసుకుంటున్నాను. ఒక చెంచా 1 టీ స్పూన్ జీలకర్ర పొడిని వేస్తున్నాను. ఒక టీ స్పూను ధనియాల పొడిని కూడా వేసుకుంటున్నాను. ఇందులోనే 1 టీ స్పూను సాల్ట్ను వేసుకుంటున్నాను. సరిపోకపోతే తర్వాత కూడా మనం వేసుకోవచ్చు. కొంచెం 1 టీ స్పూను అల్లం ఎల్లిగడ్డని వేస్తున్నాను. ఎందుకంటే చేపలు వాసన ఎక్కువ వస్తాయి కదా, అందుకని అల్లం ఎల్లిగడ్డని కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను కొంచెం ఆయిల్ను కూడా కలుపుకొని ఇలా అంతా మిక్స్ చేసుకుంటాను. ఆయిల్తో మిక్స్ చేసుకొని ఈ మిక్స్ చేసిన పొడిని అంతటని ఈ చేపలకు తట్టిస్తాను. ఇలా ఈ అంతా నూనెతో నేను మిక్స్ చేసుకొని చేపలకు తట్టించి నేను ఫ్రై చేసుకుంటాను. చేపలన్నిటికీ మసాలాలను తట్టించి నేను ఫ్రై చేస్తాను. ఫ్రై చేసే విధానాన్ని కూడా నేను ఇప్పుడు మీకు చూపెడతాను. చేప ముక్కల ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఫ్రై చేయడానికి ఆల్రెడీ మసాలాలలో కలిపాను. ఇంకా మంచిగా వేగడానికి కొంచెం ఈ ఆయిల్ వేసుకోవాలి. సన్న మంట తగ్గించుకోవాలి. మంట తగ్గించుకొని ఒక్కొక్క ఫిష్ వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు టిలోపియా ఫిషెస్ను నేను వేయించుకుంటున్నాను. వేసినప్పుడు 2 వేస్తే, ఎందుకంటే పెంకలో సరిపోయేంతనే వేయాలి. ఎక్కువ వేస్తే వేగడానికి ప్లేస్ ఉండదు. మిగిలినవి కూడా తర్వాత వేయించుకుంటారు. ఇప్పుడు ప్లేట్ నుండి 2వ వాయిని కూడా వేసుకుంటున్నాను. 4 చేపలను వేసుకున్నాను. నేను తీసుకున్న చేపలన్నిటిలో మనకి ఎన్నింటే అన్నీ అప్పటికప్పుడు వేయించుకొని తినవచ్చు. దీంట్లో ఒమేగా ఫ్యాట్ ఆమ్లాలు చాలా ఎక్కువగా ఉంటాయి. 4 చేపలను నేను ఫ్రై చేసుకున్నాను. అన్ని చేపలలో 4 చేపలను నేను ఫ్రై చేసుకున్నాను. ఎందుకంటే ఎప్పుడంటే అప్పుడు మనము వాటిని ఫ్రై చేసుకోవచ్చు, మసాలాలు తట్టించి. ఈ విధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.